హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం మటన్ కర్రీని స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించినట్టు చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు, అలాగే చాలా రుచిగా కూడా వస్తుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి. ఈ కర్రీ తయారీ కోసం అర కేజీ మటన్ పీసెస్ ని 2-3 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్లో 3 గరిటెలు నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకు పట్టేలా 10 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే నూనెంతా ఇలా పైన కనబడుతుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. కర్రీ ఇంకాస్త దగ్గరకు అవ్వడం కోసం మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మటన్ కర్రీ సిద్ధమైపోయింది. కర్రీ అంతా కూడా చిక్కబడి మసాలా అంతా కూడా ముక్కకు పట్టి చూస్తుంటేనే తినేయాలని నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కర్రీని తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.